ఈ రోజున భారతదేశ పరంగా మన తెలుగు సినిమాల గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు అండ్ కీర్తిస్తున్నారు. దానికి ప్రధానమైన కారణం హై బడ్జెట్ సినిమాలు కూడా ఈ రోజున మన తెలుగు వాళ్ళు తీసే స్థాయికి రావటం, ఆ సినిమాలకి భారతదేశ పరంగానే కాకుండా పాన్ ఇంటర్నేషనల్ ప్రపంచపరంగా కూడా ఎంతో కీర్తి వస్తుంది తెలుగు సినిమాలకి. ఆ రకంగా అలాంటి వాటికి ప్రత్యేకించి ఎలాగో వెసులుబాటు చేయాలనే దాని మీద మళ్ళీ కమిటీతో చర్చించాను, నిర్ణయం తీసుకుంటానని చెప్పడం కూడా మాకందరికీ ఎంతో సంతృప్తికరంగా మేమందరం ఉన్నాం. అది ఇక ఈ విషయంలో ముందు నుంచి కూడాను ఒక శీఘ్రంగా ఒక కొలిక్కి రావాలి. అటు సినిమాటోగ్రఫీ మినిస్టర్గా మా పేర్ని నాని గారు అటు ప్రజలకి వారు ఇచ్చిన మాట ప్రకారం, అలాగే ఈ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నటువంటి వారికి వారి సాధక బాధకాలు గ్రహించి ఎప్పటికప్పుడు ఆయన తర్జన భర్జన చేసుకుంటూ ఒక కొలిక్కి రావడం కోసం ఆయన తీసుకున్న టెన్షన్ కానివ్వండి, ఆయన తీసుకున్న శ్రద్ధాశక్తులు కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రత్యేకించి ఈ మీ మీడియా ముఖంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇటు రావాలి లేదు, యూ నీడ్ ఆల్ ద అప్రిసియేషన్ అండి. ఆ రకంగా మీరు తీసుకున్నారు. మీ చొరవ వలన ఇది త్వరితగతిన దీనికి ఒక శుభం కాదు పడిందని అనుకుంటున్నాను. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు అటు ఒక మాట అన్నారు. అటు తెలంగాణలో ఎలా అయితే చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందిందో అదే విధంగా అదే దారిలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ సినిమా అభివృద్ధి చెందాలి అని వారు చెప్పడం, దానికి కావలసినటువంటి అన్ని అవకాశాలు నేను కలగజేస్తానని ఆయన అనడం అనేది ఎంతోమంది ఔత్సాహికులకు ఆంధ్రప్రదేశ్ నుంచి మరెంతోమంది సినిమా నిర్మాణం చేయాలి అనే వాళ్ళకి అది ఎంతో వెసులుబాటు, ఎంతో ప్రోత్సాహకరంగా ఉంది. అలాంటిది అందమైనటువంటి సిటీ వైజాగ్ని నేను ఆ విధంగా రూపొందించాలనుకుంటున్నాను. ఆ రకంగా షూటింగ్స్కి అన్ని రకాల పరిస్థితులు అక్కడ కొనసాగించాలని అనుకుంటున్నాను. అన్నప్పుడు ఖచ్చితంగా ఉభయ రాష్ట్రాల్లోనూ తెలుగు పరిశ్రమ అభివృద్ధి చెందితే అంతకంటే తెలుగు వాళ్ళగా మనకు కావాల్సింది ఏముంది. అలాగా రెండు రాష్ట్రాల్లోనూ సమంగా ఈ ఇండస్ట్రీ ఎదగాలని, అభివృద్ధి చెందాలని కోరుకుంటూ దానికి సంబంధించి మా వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని వారికి చెప్పడం జరిగింది. ఇక మీదట ఎప్పుడు ఏ సమస్య వచ్చినా సరే వారి పిలుపు కోసంగా మేము ఉంటాము. సామరస్యంగా అన్ని పరిష్కరించుకుంటాము. ఆ రకమైన సహృద్భావ వాతావరణంలో ఈరోజు చర్చ ముగిసింది. దానికి ప్రత్యేకించి వారి ముఖ్యమంత్రి గారికి, మినిస్టర్ పేర్ని నాని గారికి, అలాగే ఇతర సభ్యులందరికీ కూడాను, అలాగే కమిటీ వారు కూడాను చాలా న్యాయబద్ధంగా వారు ఇచ్చినటువంటి ఫైనల్ డ్రాఫ్ట్కి వారందరికీ చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. హోప్ఫుల్లీ ఈ మంత్ ఎండ్ 3rd వీక్ లోపల జీవో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎంత త్వరగా వస్తే ఇండస్ట్రీ అంత త్వరగా మరింత ప్రోత్సాహంతో ముందుకెళ్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. మా అందరి తరఫున ఆయన ఈ టాక్స్ ఇనిషియేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. చిరంజీవి గారు మా అందరికీ ఒక దారి చూపించినందుకు. ఇవాళ ఒక చాలా పెద్ద రిలీఫ్ నిజం చెప్పుకోవాలంటే. రియలీ హ్యాపీ, ఎస్పెషలీ పేర్ని గారి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ సిన్సియర్ థ్యాంక్స్ టు ద సీఎం వైఎస్ జగన్ గారు. త్వరలోనే మీరందరూ ఒక 1 week 10 daysలో యుల్ బీ హియరింగ్ ద గుడ్ న్యూస్. అండ్ the talks went on very, very well, and I'm very, very happy. And once again, a big thank you to the government of Andhra Pradesh. Thank you. Andarki namaskaram andi. First of all, was completely amazed by Mukhyamantri gari understanding of cinema. పెద్ద సినిమా గురించి, చిన్న సినిమా గురించి, పెద్ద నిర్మాతల కష్టాలు, చిన్న నిర్మాతల కష్టాలు, ఎగ్జిబిషన్ రంగంలో ఉండే కష్టాల గురించి ఆయనకున్న అండర్స్టాండింగ్కి వాజ్ కంప్లీట్లీ బ్లోన్ ఓవర్. And thanking him from the bottom of our hearts. అంత పేషెంట్గా అందరి వ్యూస్ విని అండర్స్టాండింగ్ వచ్చి ఏ విధంగా ముందుకెళ్ళాలని ఆయన ఇచ్చిన క్లారిఫికేషన్కి, ఆయన చేసిన దిశానిర్దేశానికి ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు సీఎం గారు. అండ్ ఆల్సో ఇదంతా ఇనిషియేట్ చేసిన పేర్ని నాని గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
అండ్ చిరంజీవి గారికి ఇష్టం ఉండదు, పెద్ద అంటం ఇష్టం ఉండదు. బట్ విత్ హిస్ యాక్షన్స్ హీ ప్రూవ్స్ దట్ ఇండస్ట్రీ పెద్ద ఆయనని. అసలు ఏంటి మన పరిస్థితి ఏంటి, ఎటు ముందుకు వెళ్ళాలి, ఎటు వెనక్కి వెళ్ళాలా ముందుకు వెళ్ళాలా తెలియని పరిస్థితుల్లో ఆల్ ఆఫ్ అస్ ఇండస్ట్రీలో అందరం కూడా ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేశాం. కానీ ఇట్ ఈస్ చిరంజీవి గారు హూ కుడ్ బ్రింగ్ ఇట్ ఫార్వర్డ్. ఆయనకున్న ముఖ్యమంత్రి గారితో ఆయనకున్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకొని ఒక ఇంత పెద్ద సమస్యని పరిష్కారం వైపుగా తీసుకెళ్తున్నందుకు చిరంజీవి గారికి థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ సార్, అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. ముఖ్యమంత్రి గారికి చాలా థ్యాంక్స్ అండి, చాలా టైం ఇచ్చారు. హీ అండర్స్టూడ్ అ లాట్ ఆఫ్ ఇండస్ట్రీ ప్రాబ్లమ్స్ అండ్ హీ అండర్స్టూడ్. అండ్ ఐ థింక్ చాలా పాజిటివ్ వచ్చింది చిరంజీవి గారు చెప్పినట్టు వచ్చి. ఐ థింక్ హీ టుక్ లాట్ ఆఫ్ ఇనిషియేటివ్. అండ్ పేని నాన్నగారికి థ్యాంక్స్ లాట్. అండ్ థ్యాంక్స్ లాట్. థ్యాంక్ యూ.